హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వాటర్ క్యాండిల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీపావళి వస్తుంది కదా, ఇలాగ చక్కగా మనం వాటర్ క్యాండిల్స్ చేసుకొని ఇంట్లోని అక్కడక్కడ డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇంట్లో దొరికే కొన్ని ఐటమ్స్తోనే మనం చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేయాలో స్టార్ట్ చేసేద్దామా? ఇవి వాటర్ బాల్స్, అలాగే ఇవి వాటర్ రోజెస్ అండి. ఇవి మనకి చక్కగా స్టేషనరీ షాప్లో దొరుకుతాయి. ఈ వాటర్ బాల్స్ వచ్చేసి ప్యాకెట్ 5 రూపీస్, ఈ రోజెస్ వచ్చేసి 10 రూపీస్ అండి. నేను ఇక్కడ ఈ వాటర్ రోజెస్ని యూజ్ చేస్తున్నాను. ఈ రోజెస్ని ముందుగా మనం వాటర్లో వేసుకొని ఒక 1 డే పాటు ఇలాగే వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నట్లయితే చూసారా ఎంత పెద్దవయ్యాయి కదా, చాలా బాగున్నాయి కదా. ఇలాగే మనం 1 డే పాటు ఉంచుకున్నట్లయితే ఇంత పెద్దవి అవుతాయండి. ఇలాగే నేను ఒక 5 కలర్స్ని చూస్ చేసుకున్నాను. మనకి ఎన్ని కావాలంటే అన్నీ మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనం చక్కగా రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఈ OHP షీట్ తీసుకున్నానండి. OHP షీట్ మనకి స్టేషనరీ షాప్లో దొరుకుతుంది. ఈ షీట్ లేని వాళ్ళు ఇంట్లో ఉండే ఏదైనా ప్లాస్టిక్ షీట్ కొంచెం థిక్గా ఉండేది తీసుకోండి. ఇక్కడ నేను వాటర్ క్యాండిల్స్ చేసుకోవడానికి ఈ గ్లాస్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్ని ఇలాగా బోర్లించి మనం చక్కగా పెన్తో ఇలాగా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మార్క్ చేసుకున్నాం కదా. మనం మార్క్ చేసుకున్న దానికంటే కొద్దిగా చిన్న సైజులో మనం కట్ చేసుకోవాలి. అంటే మనం గ్లాస్లో మనం ఇన్సర్ట్ చేయాలి కాబట్టి మనం కొంచెం చిన్న సైజుని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా కట్ చేసుకున్నాను కదా. వీడియోలో చూపించిన విధంగా ఇలాగా చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత సెంటర్లో మనం చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా కట్ చేసుకోవడం వల్ల మధ్యలో కొద్దిగా హోల్ అనేది వచ్చింది కదా, ఇలా రావాలండి. ఇప్పుడు ఇందులో నేను ఇలాగా పువ్వు ఒత్తు చేసుకున్నాను. ఈ ఒత్తును మనం ఇందులో ఇన్సర్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మనం ఎన్ని క్యాండిల్స్ చేసుకోవాలో అన్నీ ఇలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ క్యాండిల్స్ చేసుకోవడానికి ఇలాగా 2 గ్లాసెస్ తీసుకున్నాను. అలాగే మన ఇంట్లో ఉండే ఏదైనా బౌల్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక చిన్న బౌల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్లో వాటర్ని ఫిల్ చేసుకుందాం. వాటర్ని వేసుకునేటప్పుడు ఫుల్గా వేసుకోకూడదండి, 3/4 వంతు మాత్రమే వేసుకోవాలి. ఇలాగా చక్కగా వేసేసుకున్నాం కదా. ఇవి ఆర్టిఫిషియల్ లీవ్స్ అండి. వీటితో నేను డెకరేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవి మనకి స్టేషనరీ షాప్లో దొరుకుతాయండి. ఇప్పుడు వీటిని నేను చక్కగా వేసేసుకుంటున్నాను వాటర్లో. ఇలాగా చక్కగా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 4 రోజెస్ని యూజ్ చేస్తున్నాను. ఈ రోజెస్ని ఇలాగా వాటర్లో పెట్టుకొని కింద వరకు మనం ఇలాగ స్పూన్తో ఇలాగా మనం అరేంజ్ చేసుకోవాలి. ఇలాగే 4ని కూడా మనం చక్కగా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా నేను 4 రోజెస్ని పెట్టేసుకొని ఇలాగా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. మరొక గ్లాస్లో నేను ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని వేసుకుంటున్నాను. ఇలా కొన్ని వేసుకున్న తర్వాత ఇందులోనే నేను కొన్ని బీడ్స్ కూడా వేసుకుంటున్నాను. మన ఇష్టం అండి, మనం ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసుకోవచ్చు. బీడ్స్ కానీ, పెబుల్స్ కానీ, స్టోన్స్ కానీ కూడా వేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ చిన్న బౌల్లో నేను ఈ గ్లిట్టర్ని వేసుకుంటున్నాను. ఈ గ్లిట్టర్ కూడా మనకి స్టేషనరీ షాప్లో దొరుకుతుందండి. ఈ గ్లిట్టర్ని కొద్దిగా వేసుకున్న తర్వాత స్పూన్తో ఇలాగా చక్కగా కలుపుకోవాలి. చూసారా, ఇలాగా కనిపిస్తుందండి. చూడండి ఎంత బాగుందో కదా.
చూడండి, ఇలాగా మనం చక్కగా రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో నేను దీపం ఆయిల్ వేసుకుంటున్నానండి. దీపం ఆయిల్ అయినా లేదంటే కుకింగ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను దీపం ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, నేను ఇలాగా 2 గ్లాసెస్లోని నూనెని వేసేసుకున్నాను కదా. నూనె వేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఒత్తిని కూడా నూనెకి టచ్ అయ్యేలాగా మనం చక్కగా పెట్టేసుకోవాలి. చూడండి, నేను ఇలాగా 2 గ్లాసెస్లోని పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని చేత్తో తీసుకొని ఒత్తిని ఇలా తడుపుకోవాలండి. ఇలా తడిపినట్లయితే అవి చక్కగా వెలుగుతాయి. ఇప్పుడు ఈ చిన్న బౌల్లో వచ్చి ఈ టీ లైట్ క్యాండిల్ని పెట్టుకుంటున్నానండి. చూడండి, ఇలాగా చక్కగా రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వెలిగించేసుకుందాము. అంతే అండి, వాటర్ క్యాండిల్స్ రెడీ అయిపోయాయి. డే టైంలో చూసారా ఇలా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో కదా. డే టైంలో ఎలా ఉంటుందో చూసేసాం కదా. ఇప్పుడు నైట్ టైంలో ఎలా ఉంటుందో చూద్దాము. చూసారా, నైట్ టైం ఇలా ఉంటుందండి. చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. Thank you so much for watching.